హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా 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 బాగున్నాను అనమాట. ఈ బ్లాగ్ ఏంటి అంటే గెట్ రెడీ విత్ మీ బ్లాగ్ అనమాట. లెట్ మీ షో యూ గాయ్స్ ఒకటి. ఏంటి అనుకుంటున్నారా? సో స్మాల్ గిఫ్ట్ అనమాట అనిహాకి. ఇవాళ ఏంటి అంటే అనిహా 3rd బర్త్ పార్టీ. సో దానికి వెళ్తున్నాం అనమాట. అందుకే గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. లెట్ మీ షో యూ నేను అనిహాకి ఏం గిఫ్ట్ తీసుకున్నాను అని. ఆ తర్వాత నా డ్రెస్ కూడా చూపిస్తా గైస్. నేను ఎంత క్యూట్ ఉందంటే గిఫ్ట్ నాకు చాలా నచ్చింది గైస్. మీకు నచ్చిందా చెప్పు. See this cute silver earrings from Pandora. కొత్త కలెక్షన్ అనుకుంటా పీపుల్. ఇన్ఫైనైట్ కలెక్షన్. పాపకి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. సో మనం కూడా రెడీ అయిపోదాం. లెట్ మీ షో యూ గైస్ మై డ్రెస్. ఓకే గాయస్, ఇదే వేసుకుంటున్నా ఇవాళ నేను. ఈ బ్లాక్ డ్రెస్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మేసీస్ అనమాట. సో మను వచ్చి థీమ్ వెస్ట్రన్ వేర్ అని పెట్టింది. లైక్ అలాంటి డ్రెస్సెస్ తీసుకుంది తను. అండ్ అదే థీమ్ అనమాట. అందుకే నేను ఇది ఇలా వేసుకుంటున్నాను నేను. ఓకే, నాట్ బ్యాడ్. సో కాకపోతే చాకరేగా హ్యాండ్ బ్యాగ్ అయితే సెట్ అయిపోయింది గైస్. ఇవాళ నేను ఇదే తీసుకున్నా. స్టోరీ బర్క్ ఉంది కదా, ఇది తీసుకుందాం బాగుంది కదా అనిపించింది నాకు. మంచిగా మ్యాచ్ అవుతుంది అనిపించింది. కాకపోతే చైన్ లేదు నా దగ్గర, కమ్మలు లేదు నా దగ్గర, ఏమీ లేవు నా దగ్గర. ఏం వేసుకోవాలో తెలియట్లేదు పీపుల్ నాకు. మళ్ళీ ఇదే ర్యాక్కి వచ్చి పడ్డాను నేను, ఏం వేసుకుందామా అని. గోల్డ్ కాకుండా సిల్వర్ వేసుకోవాలంటే పాండోరా వేసుకోవచ్చు గాయస్. దిస్ వన్ మై ఫేవరెట్. దిస్ అండ్ ఇది హార్ట్ సింపుల్గా. అండ్ ఈ బ్రేస్లెట్ బాగుంటుంది యాక్చువల్లీ. మొత్తం పాండోరాకి ఫిక్స్ అయ్యానంటే నేను. ఇక్కడ ఏమన్నా ఉందా లేదా రోజ్ గోల్డ్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే హ్యాండ్ బ్యాగ్కి సిల్వరే సెట్ అవుతుంది మంచిగా. అందుకని సిల్వరే వేసుకుందాం అనుకుంటున్నాను నేనైతే. అదే బెటర్ గాయస్. లేదా ఈ చాకర్ కూడా బాగుంటుంది గాయస్. నా ఫేవరెట్ చాకర్ ఫ్రమ్ స్వరోస్కి. ఇది కూడా క్యూట్ ఉంటుంది. లెట్స్ డూ దిస్. ఉప్సీ. పర్ఫెక్ట్. ఇది వేసుకొని మనం ఇయర్ రింగ్స్ వేసుకొని మొత్తం సిల్వర్తో రెడీ అయ్యాం. ఓకే, ఐమ్ ఎక్సైటెడ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. Guys, I usually don't misplace my items. కానీ నా స్వరోస్కి వాచ్ కనిపించట్లేదు పీపుల్. ఎక్కడ పెట్టిన గుర్తు రావట్లేదు నాకు. అది వేసుకుందాం అనుకున్నా. బికాస్ ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి కదా గైస్. ఇది విత్ ఈ చాకర్ సింపుల్గా అండ్ ఈ బ్రేస్లెట్. అండ్ స్వరోస్కి ఇది వాచ్ పెట్టుకుందాం అనుకున్నా. ఇయర్ రింగ్స్కి హెయిర్ ఇలా వదిలేస్తే బాగుంది కానీ ఈ డ్రెస్కి చిగులుకుంటుంది. హై పోనీటైల్ వేసేయడం బెటర్ అంటారా? వాట్ యు గైస్ థింక్? స్టిల్ మైండ్లో అదే తిరుగుతుంది. నేను వాచ్ ఎక్కడ పెట్టుకున్నానో గుర్తు రావట్లేదు నాకు. కావాల్సిన టైమ్స్లో దొరకదు పీపుల్. నాకు అది కోపం వస్తుంది. లెట్స్ డూ అవర్ స్కిన్ ప్రెప్. అవర్ స్కిన్ ప్రెప్ గాయ్స్. ఇన్ని ఐటమ్స్ అన్నమాట. ఇప్పుడు ఇన్ని పుయ్యాలి. No filter and my bare skin guys.
స్కిన్ కేర్ పీపుల్ని నేనేమనట్లేదు, బట్ స్టిల్ చెప్తున్నాను అనమాట. వీ డోంట్ నీడ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఆల్ వీ నీడ్ ఈజ్ జోజోబా ఆయిల్ ఫర్ మేకప్ రిమూవర్ అండ్ మంచి సీరమ్స్ ఉంటే చాలన్నమాట. మార్నింగ్ స్కిన్ కేర్, నైట్ స్కిన్ కేర్, పోస్ట్ స్కిన్ కేర్, ప్రీ స్కిన్ కేర్. బేసికలీ నేను లేజీ గైజ్, నేను అన్ని వాడలేను. నౌ లెట్స్ డూ ద క్రీమ్. నెక్స్ట్ మన ఇది ప్రైమర్ నేను కొంచెం ఎక్కువే పూస్తా గైస్, ఇంత తీసుకుంటా. పిచ్చుగోడు ఇవాళ థ్రెడ్డింగ్ చేసుకున్నా, మండుతుంది నాకు. పీరియడ్ పింపుల్. సో యూజువల్లీ రాదు పీపుల్, ఈసారి వచ్చింది నాకు. దాన్ని ఇలా వర్క్ ఆలోచిస్తూ గోకాను అనమాట, విచ్ ఇస్ మై మిస్టేక్. సో లెట్స్ డూ కలర్ కరెక్టర్ ఫర్ దాట్. ఇదేం కన్సీలర్ అంటే గాయస్, NW40 ఫ్రమ్ మ్యాక్ స్టూడియో ఫినిష్ కన్సీలర్ విత్ SPF 35. ఆల్రెడీ దీంట్లో SPF ఉందంట గైస్. లిటిల్ బిట్ న్యూట్రలైజ్ చేయడానికి ఫౌండేషన్ రాసాను అంతే గాయస్. మొత్తం ఇది కన్సీలరే. అండ్ కొంచెం పౌడర్ పూద్దాం. ఐ యూస్ టు హ్యావ్ ఎ వెరీ నైస్ కట్ గైస్. దీనికోసమైనా నేను స్లిమ్గా ఉంటే చాలా బాగుంటాను అనిపిస్తుంది నాకు, కానీ ఎప్పుడు డ్రమ్గా ఉంటాను. ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్. హైలైటర్ ఉంటుంది కదా, దాన్నే మొత్తం కంటికి వేసుకుందాం అనుకుంటున్నా. Okay, let's do eyeliner, mascara, eyebrows. Eyeliner బాగా వచ్చింది పీపుల్ ఈరోజు. బ్లష్. highlighter. Red lipstick. Let's do accessories. Manakunde nails to. Let's try. Earrings కూడా క్యూట్ ఉన్నాయి guys.
ఇటు సైడ్ అది పెట్టి చూద్దాం. ఇది బాగుంది కదా. హే సిక్కి సిక్కాయాడు గైస్ మధు. ఈ స్వరోస్కి బ్రేస్లెట్ వేసుకున్నాం, స్వరోస్కి చోకర్ వేసుకున్నా, ఇయర్ రింగ్స్ స్వరోస్కి అనమాట. మనం మేకప్ ఫిక్స్ అండ్ లెట్స్ టిక్ మై హ్యాండ్ బ్యాగ్ గాయస్. నాకెందుకో రైట్ సైడ్ది సెట్ అయినట్టు అనిపిస్తుంది గాయస్, లెఫ్ట్ దానికంటే. ఇదే తీసుకుంటా. సో దాట్ పర్ఫెక్ట్ ఉంటుంది అప్పుడు. హెయిర్ స్టైల్ అయితే ఇదే బాగుంది, ఇదే వేసేసుకుంటా. ఫ్రీగా ఉంటుంది కూడా, ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. సో దట్ చిరాగ్గా లేకుండా. అండ్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఇదే బాగా సెట్ అయింది. సో లెట్స్ గో. మనం చెప్పులు ఎత్తుక్కుందాం ఇప్పుడు. మధు గిఫ్ట్ రాస్తున్నాడు గైస్. మధు హ్యాండ్ రైటింగ్ చూడండి, అది చూడండి గైస్. చిన్న పిల్లలు కూడా బాగా రాస్తారు గైస్, అది చూడండి గైస్. నా అక్షరాలకి ఈయన అక్షరాలకి యాడ్ అన్న పొంతనుందా గైస్? అది చూడండి గైస్ ఎట్టుందో, అది చూడండి గైస్. ఎవరన్నా ఫోర్జరీ చేసేస్తారు గైస్, అదే నా భయం. అందుకే నేనే రాసుకుంటా గైస్. గొంతు పోగొట్టుకున్నాడు సిక్కి పెళ్ళో. రేట్ మై ఫిట్ రా బుజ్జు. 8 out of 10 నా? ఎందుకు? నా ఫేస్ ఎలా ఉంది? మేకప్, హ్యాండ్ బ్యాగ్, జ్యువెలరీ, డ్రెస్ మాక్సిమం 8 వేస్తారు. 10 ఇవ్వకూడదంట గైస్. ఎప్పుడు నేను అన్నీ బాగా సెట్ చేసుకుంటాను, చెప్పులే నేను కన్ఫ్యూజ్ అయిపోతా పీపుల్. ఏం వేసుకోను చెప్పులు. ఇదే బాగుంటుందేమో కదా. ఇది క్రీమ్ కలర్ రాకుండా వైట్ వచ్చి ఉంటే బాగుండేది గైస్. మ్యాచ్ 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 మ్యాచ్. ఇది బాగుంటుంది అనుకుంటా, బ్రాడ్లీ మిషికా. వేసుకుంటా. ఇది అనుకోండి హ్యాండ్ బ్యాగ్కి అన్నిటికీ కూడా సెట్ అయ్యేలా ఉంది ఇది. రైట్, దిస్ ఈజ్ మై బైక్ పీపుల్. ఓకే, ఓవరాల్గా ఇలా ఉన్నాను అనమాట. లెట్స్ గో టు ద ఈవెంట్ గాయ్స్. అక్కడ వెంకీనే డెకరేటర్ అనమాట. వెంకీ ఎలా డెకరేట్ చేసి ఉంటాడు ఏంటి మొత్తం చూపిస్తాను మీకు. నేనైతే వచ్చేసాను అనమాట. లుక్స్ లైక్ అనిహా మర్మేడ్ థీమ్ అడిగినట్లుంది. సో వెంకీ మర్మేడ్ థీమ్ చేశాడు అనమాట. ఇది గోండి డెకార్. మనం దాని లోపల ఉండాలమ్మా. అబ్బో, వెంకీ ప్రొఫెషనల్గా చేస్తాడు గైస్ ఇక్కడ. లైక్ హీజ్ ఈవెంట్ డెకరేటర్ అనమాట. అందుకని సెటప్ అబ్బో చాలా బాగా చేశాడు గైస్. కట్అవుట్స్ కానీ అంతా అసలు వెరీ గుడ్. అనిహాస్ మర్మేడ్ సెలబ్రేషన్ అంట.
3 years. ఎక్కడ భలే తెప్పిస్తాడు గైస్ ఈ కట్అవుట్స్ అన్ని కొన్ని తనే ఓన్గా చేస్తాడనమాట తన హ్యాండ్తో. See the decoration. ఓ వెంకీ కూడా అదే డ్రెస్ తినేసుకున్నాడు. బాగున్నారా? చాలా బాగుంది కదా డెకార్. ఓమ్మో, ఇంత చేయాలంటే కష్టమే అసలు. వీళ్ళని ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు పిక్స్ లో ఉంటాయి కదా. మనం ఏం చేసినా అంతే. అదిగోండి బర్త్డే గర్ల్. ఓ మను డ్రెస్ సూపర్ ఉంది గాయ్స్. పర్ఫెక్ట్ సెట్ అయింది మనుకి. అసలు ఇప్పటికీ మీ బాధ ఎట్లా చేసిండ నా క్వశ్చన్ ఉంది గాయస్. హాయ్ పాపా. సో కార్తిక్ వాళ్ళే మా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసిందనమాట. సో మధు కోసం వెయిటింగ్. మధు ఈజ్ ఎ డీజే అంట. సో లాట్ ఆఫ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయంట గైస్ that we can enjoy. ఫుడ్ కూడా స్టార్ట్ అయింది పీపుల్. సిక్ మధు గైస్.